నమస్కారం అండి. భర్తృహరి సుభాషితం నీతి శతకము 2వ రోజు. ఇంతకుముందు 50 చూసామండి. ఈరోజు 51 నుంచి చూద్దాము. సజ్జనులతో సాంగత్యం చేయాలనే కోరిక, ఇతరుల గుణాలపై ప్రీతి, గురువు పట్ల వినయము, చదువుపై ఆసక్తి, తనకాంత ఎందే రతి, లోకనింద పట్ల భయము, శివుని మీద భక్తి, మనస్సును నిగ్రహించుకునే శక్తి, దుర్జనులతో సంబంధము లేకుండా ఉండడము, ఇలాంటి నిర్మల గుణాలు కలవారికి నమస్కరిస్తున్నాం. అంటే ఎలాంటి మంచి మంచి బుద్ధులు ఉన్నాయి చూడండి వీళ్ళకి. 52 అండి. ఆపద కలిగినప్పుడు ధైర్యము, ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్పు, సభలో వాంగ్మయ పుణ్యము, యుద్ధములో పరాక్రమము, కీర్తిపై కోరిక, వేదాభ్యాసంపై ఆసక్తి, ఇవి మహాత్ములకు సహజ గుణాలు. ఇలాంటి మంచి గుణాలే మనం అలవాటు చేసుకోవాలి. 53. ఐశ్వర్యం లేకపోవడం వల్ల మహాత్ములు సువర్ణాభరణాలు ధరించకపోవచ్చు. అయినా వాళ్ళ చేతికి ప్రశస్తమైన త్యాగము, శిరస్సునకు గురుపాద నమస్కారము, ముఖానికి సత్యవచనము, భుజాలకు సాటిలేని జయశీలమైన పరాక్రమము, హృదయానికి నిష్కల్మషమైన ప్రవర్తన, చెవులకు శాస్త్రశ్రవణం, ఇవే అలంకారాలు. ఇవి మనం రోజు చేస్తూ ఉండాలి. 54. జీవహింస చేయకుండడము, పరధనాన్ని అపహరించాలనే కోరిక లేకుండడము, సత్యం చెప్పడము, శక్తి కొలది దానం చేయడము, పరస్త్రీలను గూర్చిన ప్రసంగంలో మౌనం వహించడము, అత్యాశను అరికట్టడము, గురువుల ఎడ వినయము, సమస్త ప్రాణుల యందును దయ చూపడము, శాస్త్రాల్లో సమదృష్టి, ఇది శ్రేయస్సుకు మార్గం. ఇది సర్వశాస్త్రాల్లో ప్రతిపాదించబడిన శ్రేయో మార్గం అండి. 55. మహాత్ముల మనసు సంపదలు కలిగినప్పుడు నల్లగలువలాగా మృదువుగా ఉంటుంది. ఆపదలు వచ్చినప్పుడు పెద్ద కొండలోని గండశిలలాగా కఠినంగా ఉంటుంది. 56. న్యాయమైన వృత్తిని ప్రీతితో అవలంబించడము, ప్రాణాపాయం సంభవించిన ఆకృత్యానికి పాల్పడకుండా ఉండడము, దుర్జనులను ఆర్దించకుండా ఉండడము, ప్రాణమిత్రుడైన ధనహీనుణ్ణి యాచించకుండా ఉండడము, ఆపదలో ధైర్యం వహించడము, మహాత్ములకు అనుకూలంగా నడుచుకోవడము, ఇలా కత్తిమీది సాము వంటి ఈ వ్రతము సజ్జనులకు స్వభావ సిద్ధమే కానీ ఒకరి ఉపదేశం వల్ల కలిగేది కాదు. 57. రహస్యంగా దానం చేయడము, ఇంటికి వచ్చిన వాళ్ళను ప్రీతితో ఆదరించడము, తాను చేసిన మేలును చెప్పుకోకపోవడము, ఇతరులు తనకు చేసిన మేలుని సభలో చెప్పుకోవడము, సంపద వచ్చినా గర్వించకుండా ఉండడము, ఇతరులను నిందించకుండా ఉండడము, కత్తి వాదరపై నడక వంటి ఈ వ్రతము సజ్జనులకు సహజ సిద్ధమే కానీ ఒకరు బోధించగా అలవడింది కాదు. 58. బాగా కాలిన ఇనుముపై పడ్డ జలబిందువు నామరూపాలు లేకుండా నశిస్తుంది. ఆ బిందువే తామరాకుపై మీద పడితే ముత్యంలాగా కనబడుతుంది. అదే బిందువు సముద్రంలోని ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా మారుతుంది. అలాగే ఉత్తములను, మధ్యములను, అధములను ఆశ్రయించే వాళ్ళు కూడా తరచూ అలాంటి స్థితినే పొందుతారు. మనం మంచి ఉత్తముల్ని ఆశ్రయించాలి. 59. మంచి నడవడికతో తండ్రిని సంతసింపజేసేవాడే నిజమైన పుత్రుడు. భర్తకు హితము కోరేదే నిజమైన భార్య. ఆపత్కాలంలోనూ సుఖ సమయంలోనూ సమానంగా ప్రేమ చూపేవాడే నిజమైన మిత్రుడు. ఈ ముగ్గురు లోకంలో పుణ్యం చేసిన వాళ్ళకే లభిస్తారు. మనం కూడా చూసుకోవాలి ఇలాంటి మంచి మంచి వాళ్ళు ఉన్నారా లేదా మన దగ్గర. అలాగే 60. సజ్జనులు అనుకోవతోనే ఔన్నత్యం పొందుతారు. ఇతరుల సద్గుణాలను పొగడడం మూలంగానే తమ సద్గుణాలను ప్రకటిస్తారు. అమితంగా పాటుపడి పరుల కార్యాలను సాధించడం ద్వారానే తమ పనులు సాధించుకుంటారు. తమ్ము కఠినంగా నిందించే దుర్జనుల పట్ల ఓర్పు చూపటం చేతనే వాళ్ళను దుఃఖపడేట్లు చేస్తారు. ఇలా ఆశ్చర్యకరమైన ప్రవర్తన గల గౌరవవంతులైన సత్పురుషులను లోకంలో పూజించని వారెవరుంటారు. 61 అండి. చెట్లు బాగా ఫలించినప్పుడు క్రిందికి వంగుతాయి. క్రొత్త నీళ్లతో కూడిన మబ్బులు క్రిందనే వేలాడుతుంటాయి. సంపదలు సమకూడినప్పుడు సజ్జనులు గర్వించరు.
ఇది పరోపకారులకు స్వభావ సిద్ధమే. 62. దయాపరులైన మహాత్ముల చెవికి శాస్త్ర శ్రవణమే అలంకారం, కానీ కుండలాలు కావు. వాళ్ళ చేతికి దానమే అలంకారం కానీ కడియం కాదు. వాళ్ళ శరీరానికి పరోపకారమే అలంకారం కానీ గంధం కాదు. 3. ప్రార్థించకుండానే సూర్యుడు తామర కొలను వికసింపజేస్తున్నాడు. చంద్రుడు అలానే కలువలను వికాసం చేకూరుస్తున్నాడు. మేఘుడు కూడా ఎవరు తన్ను అడగకపోయినా నీటిని ఇస్తున్నాడు. సత్పురుషులు తమంతట తామే ఎప్పుడు పరులకు మేలు చేయడానికి సిద్ధపడుతుంటారు. అలాంటి పరోపకార బుద్ధి ఉండాలండి. 64. తమ సొంత పనులు కూడా మానుకొని ఇతరుల పనులు చేసేవాళ్ళు సత్పురుషులు. తమ పనులకు భంగం లేకుండా ఇతరుల పనులు చేసేవాళ్ళు మధ్యములు. తమ కోసమై ఇతరుల పనులు చెడగొట్టే వాళ్ళు మనుష్య రూపంలో ఉన్న రాక్షసులు, అంటే అసురులు అంటారు కదా, అలాంటి వాళ్ళు. తమకు ఏ విధమైన లాభం లేకపోయినా ఇతరుల పనులను అదే పనిగా చెడగొట్టే వాళ్ళని ఏమనాలో మాకు తెలియడం లేదు. 65 అండి. చెడు పనులకు పోకుండా నివారించడం, మంచి పనులకు ప్రోత్సహించడము, దాచవలసిన దాన్ని దాచడము, సద్గుణాలను వెల్లడించడము, ఆపత్కాలంలో విడిచిపెట్టకుండా ఉండడము, సమయానికి కావలసింది ఇవ్వడం, ఇవి మంచి మిత్రులకు ఉండవలసిన లక్షణాలని పెద్దలు చెబుతారు. 66 అండి. పాలు తమతో కలిసి నీటికి ముందు తమ గుణాలన్నింటినీ సంక్రమింపజేస్తాయి. అలా తనకు సాయపడిన పాలు కాచే సమయంలో తాపానికి గురి కావడం చూసి సహించలేక నీరు అగ్నిలో ఆత్మాహుతి చేసుకున్నది, అంటే వేడికి ఆవిరిగా మారిందని భావం అన్నమాట. మిత్రమైన జలము అలా ఆపద పాలు కావడం చూసి క్షీరం, అంటే పాలు క్షీరం నిప్పులో ఉరకడానికి సిద్ధమైంది, అంటే పొంగిందనుకుంటా. ఇంతలో మళ్ళీ జలము తనతో కలిసేసరికి శాంతించింది. సజ్జనుల మైత్రి కూడా ఇలాగే ఉంటుంది. అంటే మంచి వాళ్ళ మిత్రుతో ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళు మనతో పాటే ఉంటారండి. 67. సముద్రంలో ఒక చోట మహావిష్ణువు నిద్రిస్తున్నాడు. మరొక చోట ఆయన శత్రువులైన రాక్షసులు ఉంటున్నారు. ఇంకొక ప్రక్క శరణు కోరి వచ్చిన మైనకాది పర్వతాలు విశ్రమించి ఉన్నాయి. వేరొక ప్రక్క ప్రళయంలో వర్షించే పుష్కలావర్తలాకాలనే మేఘాలతో సహా బడబాగ్ని నివసిస్తున్నది. అవురా, సముద్రుని శరీరం ఎంత పెద్దది, ఎంత బలమైనది, ఎంత ఓర్పు కలది. విశాలమైన భూభారాన్ని తన వీపున మోసే ఆదికూర్మము యొక్క జన్మము, జ్యోతిషక్రాన్నంతటిని తన చుట్టూ త్రిప్పుతున్న ధ్రువుని జన్మము, ఈ రెండే కొనియాడదగిన జన్మలు. తక్కిన వాళ్ళందరూ ఏ విధమైన పరోపకారం చేయలేని నిష్ప్రయోజకులే. అందుచేత వాళ్ళు ధ్రువునిలాగా అటు సర్వోన్నత స్థానంలో కానీ, కూర్మంలాగా ఇటు, అంటే అంతటికీ ఆధారభూతమైన క్రింది భాగంలో కానీ, అంటే మహావిష్ణువు కూర్మ అవతారం ఎత్తి పాల సముద్రం చేసేటప్పుడు కూర్మ అవతారం ఎత్తినాడు కదండి. మందర పర్వతం వేసి వాళ్ళు స్రవించేటప్పుడు ఇట్లా కవ్వంలాగా అది భూమిలోకి కింది కూరుకొని పోతుంటే అప్పుడు కూర్మ అవతారంలో మహావిష్ణువు నిలబడతాడు అనమాట. అట్లా అంతటికి ఆధారమైన భూతం అనమాట. క్రింది భాగంలో కానీ ఉండలేక బ్రహ్మాండం అనే అత్తిపండు లోపల పురుగుల మాదిరి ఊరకబుట్టి గిడుతున్నారు. అట్లా అంటే ఎవరికొవరికి మన జీవితం అనేది ఉపయోగపడుతూ ఉండాలి. 10 మందికి ఉన్నత స్థితిలో ఉండాలి మన జీవితం ఎప్పటికైనా కానీ. 69. ఆశను వైరాగ్యమనే ఖడ్గంతో తెగ నరుకు, ఓర్పు కలిగి ఉండు, మదాన్ని మట్టుపెట్టు, పాపకార్యాలపై ప్రీతి చూపకు, నిజం చెప్పు, సాధు మార్గము అనుసరించు, పండితులను సేవించు, పూజ్యులను పూజించు, పగవాళ్ళను సైతం ఆదరించు, వినయం ప్రదర్శించు, కీర్తిని కాపాడుకో, దుఃఖించే దీనుల పట్ల దయచూపు. ఇది సత్పురుషుల నడవడి. అంటే నీతి, నిజాయితీ, ధర్మం పాటించాలండి. అందరినీ ప్రేమతోన ప్రేమించాలి, ఆదరించాలి కూడా. 70. మనోవాక్కాయాలను పుణ్యకర్మాచరణమనే అమృతంతో నింపిన వారు ముల్లోకాలను ఉపకార పరంపరచే సంతసింపజేసేవారు. ఇతరుల గుణాలను అవి గోరంతైనా కొండంతలుగా వర్ణించి తమలో తాము సంతసించేవారు. ఇలాంటి మహాత్ములు లోకంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. 71 అండి. ధైర్య పద్ధతి, ధైర్యం గురించి. అమృతం కోసమై పాలసముద్రం చిలకడానికి పూనుకున్న దేవతలు మధ్యలో రత్నాలు దొరికాయని సంతోషించి ఊరకుండలేదు.
భయంకరమైన కాలకూట విషం పుట్టుకొస్తే భయపడి పరిగెత్తలేదు. అమృతం లభించే వరకు తమ ప్రయత్నం విరమించలేదు. ధీరులు అనుకున్న పని పూర్తి అయ్యేదాకా విశ్రమించరు. అలాగే మనం మంచి పని కోసం ఎప్పటికీ పట్టిన పట్టు విడవకూడదు అనమాట. 72 నీచులు విఘ్నాలు వస్తాయన్న భయంతో పనికి పూనుకోరు. మధ్యములు పని ప్రారంభించి విఘ్నాలు ఎదురైతే ఏమైనా ఆటంకాలు ఎదురైతే వదిలేస్తారు. ధీరులు ఎన్ని ఆటంకాలు కలిగినా పూనుకున్న పని తుద ముట్టే వరకు నెరవేరే వరకు వదలనే వదలరు, అంటే కంప్లీట్ అయ్యేంత వరకు వదలరండి. 77 కార్య సాధకుడైన ధీరుడు ఒక చోట కటిక నేలపై పడుకుంటాడు, మరొక చోట పూల పాన్పు మీద విశ్రమిస్తాడు, ఒక చోట నీరసమైన కూరగాయలు భుజిస్తాడు, మరొక చోట మేలైన వరి అన్నం ఆరగిస్తాడు, ఒక చోట బొంత కప్పుకుంటాడు, మరొక చోట పట్టు పీతాంబరాలు ధరిస్తాడు. సుఖదుఖాలను లెక్క పెట్టక అతడు సదా కార్యసాధనలోనే నిమగ్నమై ఉంటాడు. అంటే మనం చేసే పనులపైన దీక్షతో ఉండాలండి. ఎక్కడ పడుకున్నాం, ఏం తిన్నాం అనేది లేకుండా, అలాంటి దానికి ఉదాహరణగా చెప్తున్నారు. 74 నీతివేత్తలు నిందించని లేదా మెచ్చని, సంపదలు వస్తే రాని పోతే పోని, చావు ఈ క్షణాల్లోనే కలగని లేదా మరొక యుగంలో సంభవించని, ఏది ఏమైనా ధీరులు న్యాయ మార్గం నుండి ఒక అడుగైనా తొలగరు. అట్లా నీతి నిజాయితీ న్యాయము ధర్మం ఉండాలండి ఎప్పటికీ, అది తప్పకూడదు. చావు అయినా పర్వాలేదు కానీ, చావు వచ్చినా పర్లేదు, చచ్చినా పర్వాలేదు కానీ ధర్మంగా నీతిగా నిజాయితీగా ఉండాలి, ధర్మరాజులాగా. కాంతల కడగంటి చూపులనే బాణాలు ఎవడి చిత్తాన్ని భేదింపవో, కోపమనే నిప్పుడు ఎవడి హృదయాన్ని దహించదో, విషయ సుఖాలు ఎవడి మనస్సును ఆశాపాశాలతో బంధించి లాగవో, అలాంటి ధీరుడే 3 లోకాలను అనాయాసంగా జయిస్తాడు. అర్జునుడి లాగండి. 76 ధైర్యవంతుడికి ఎలాంటి కష్టం సంభవించినా అతడి ధైర్యం తొలగించడం ఎవరి వల్ల కాదు. అగ్నిని తల్లకిందులుగా పెట్టినా దాని జ్వాల ఎప్పుడూ పైకే ప్రసరిస్తుంది కానీ కిందికి ప్రసరించదు. అట్లా. 77 ఎత్తైన పర్వత శిఖరం నుండి దూకి కరకైన కఠిన శిలపై పడి శరీరాన్ని ధ్వంసం చేసుకోవడం, విషంగక్కే కూరలతో భీకరమైన ఆదిశేషుని నోట చేయి పెట్టడము, అగ్నిలో పడడం వంటి ఘోరమైన పనులైన మేలే గాని శీలాన్ని పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. అట్లా శీలాన్ని పోగొట్టుకోకూడదండి. 78 ప్రజలందరూ ఇష్టపడే చక్కని శీలం కలవాడికి నిప్పు నీరులాగా, సముద్రం పిల్ల కాలువలాగా, మేరు పర్వతం చిన్న రాయిలాగా, సింహం జింకలాగా, పాము పూలమాలలాగా, విషం అమృతంలాగా అవుతాయి. అంటే దుఃఖహేతువులైన పదార్థాలు కూడా శీలవంతుడికి సుఖహేతువులు అవుతాయని తాత్పర్యం. 79 అండి. చెట్టు నరికి వేసినా మళ్ళీ చిగురిస్తుందని, చంద్రుడు క్షీణించినా మళ్ళీ వృద్ధి పొందుతాడని గమనించిన సజ్జనులు తమకు నష్టం కలిగినా బాధపడరు. ఇట్లా సజ్జనులు బాధ కలిగించినా మనకి వాళ్ళు బాధపడరు అనమాట. మహానుభావులు అంతేనండి. 80 ఐశ్వర్యానికి సౌజన్యమే అలంకారం, అలాగే శౌర్యానికి మితభాషిత్వము, జ్ఞానానికి శాంతి, శాస్త్రజ్ఞతకు వినయము, ధనానికి పాత్రదానము, తపస్సునకు క్రోధము లేకుండా ఉండడము, ప్రభువునకు సహనము, ధర్మానికి వ్యాజ్యము లేకుండా ఉండడము, అలంకారాలు సర్వజనులకు పై చెప్పిన వాటికన్నిటికీ మూలమైన ఉత్తమ అలంకారం శీలమే. ఇప్పుడు దైవ పద్ధతి గురించి చెప్తున్నారండి భక్తృహరి గారు. 81 తనకు గురువు బృహస్పతి, ఆయుధం వజ్రం, అంటే పర్వతాల రెక్కలు నరికిన వజ్రాయుధం అనమాట. సైనికులు దేవతలు, దుర్గం స్వర్గం, అనుగ్రహం చూపేవాడు విష్ణువు, ఏనుగు ఐరావతం. ఇలా ఐశ్వర్యకరమైన బల సంపద గలవాడైన ఇంద్రుడు యుద్ధంలో రాక్షసుల చేతిలో ఓడిపోయాడు. అందువల్ల ఎవరికైనా దైవమే శరణం, కానీ కేవలం పౌరుషం ఎందుకు కొరగాదని స్పష్టమవుతున్నది. అంటే భగవంతుడు దయ ఉండాలా, భగవంతుడు ఉంటేనే మనం అన్నీ ఉన్నట్టండి. 82 ఒక ఎలుక పాములవాని ఇంట. ఒక ఎలుక రాత్రివేళ ఆహారం కోసం అన్వేషిస్తూ ఒక పెట్టెకు కన్నం వేసి అందులో దూరింది. అంతకుముందే ఆ పెట్టెలో బంధింపబడి ఉన్న పాము ఇక వెలుపలికి వెళ్ళే ఆశ లేదనుకొని అక్కడే చుట్టుకొని ఉంది. ఇంద్రియ పాటవము కోల్పోయి ఆకలితో అలమటిస్తూ ఉండింది. ఎలుక తనంతట తానే పోయి ఆ పాము నోట పడింది.
పాము దాన్ని మింగి ఆకలి తీర్చుకొని ఆ కన్నం గుండానే చరచరా వెలుపలికి వెళ్ళింది. అంటే వృద్ధి వినాశాలకు దైవమే కారణం. కాబట్టి మీరు దైవం మీద భారం వేసి నెమ్మదిగా ఉండండి. అంటే మనం ఏది వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ఎప్పుడు భగవంతుని మరవకూడదండి. క్రింద పడిన బంతి మళ్ళీ పైకెగిరినట్లు సజ్జనుడు హీనస్థితి పొందినా మళ్ళీ ఉన్నత స్థితిని అందుకుంటాడు. మట్టి ముద్ద నేల గరుచుకున్నట్లు దుర్జనుడు హీనస్థితికి దిగజారాడంటే మళ్ళీ పైకి రాలేడు. అట్లా అంటే సజ్జనుడు ఎప్పటికి పైకి వస్తుంటాడు. తన మేలే తనని కాపాడుతుంది. 84. బట్టతల వాడొకడు మధ్యాహ్న వేళ ఎండకు తల మాడుతూ ఉంటే ఓర్చుకోలేక నీడ వెతుక్కుంటూ పరిగెత్తి వెళ్ళి ఒక తాటి చెట్టు కిందికి చేరాడు. వెంటనే ఆ చెట్టుపై నుండి ఒక పెద్ద తాటిపండు మీద పడి అతని తల టప్పుమని పగిలిపోయింది. దైవబలం లేని వాడెక్కడికి వెళ్ళినా ఆపదలు కూడా తరచు అక్కడికే పోతాయి. అట్లా దైవబలం లేనప్పుడు మనకు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ ఎంత సన్నని సందుల్లో దూరి ఉన్నా కూడా చావు అనేది తప్పదు. 85. ఏనుగులు, పాములు, పక్షులు బంధింపబడము, సూర్య చంద్రులు గ్రహపీడకు గురి కావడము, బుద్ధిమంతులు దరిద్రులాగా ఉండడము, ఇవి చూస్తూ ఉంటే విధి ఎంతో బలీయమైనదని నాకు అనిపిస్తున్నది. 86. సమస్త సద్గుణ సంపన్నుడు, భూమండలానికి భూషణప్రాయుడు అయిన పురుష శ్రేష్ఠుణ్ణి సృష్టించిన దైవము వెంటనే వాణ్ణి నశింపజేస్తే అయ్యయ్యో ఆ దైవం తెలివి తక్కువతనం ఎంత దుఃఖకరమో కదా. 87. ఈ చంద్రుడు అమృతానికి పెన్నిది, ఓషధులకు రాజు. 100 మంది వైద్యులు అతని వెంటనే ఉంటారు. అంటే శతభిష గను యాత అంటే శతభిషక్కు అనే నక్షత్రంలో కూడినవాడు అని వాస్తవానికి పైగా ఇతడు శివుని శిరస్సుకు అలంకారమై ఉన్నాడు. ఇలాంటి చంద్రుడిని కూడా క్షయరోగం వదిలిపెట్టలేదు. ఇక పాడు దైవం నియోగాన్ని ఎవడు దాటగలడు? దైవ నిర్ణయాన్ని మనం ఏం తప్పించలేమని. 88. ప్రియమిత్రమా, నేర్పు కాడైన కుమ్మరి వంటి పాపిష్టి దైవము నా మనస్సును మట్టిలాగా ముద్ద చేసి ఆపదలనే కర్రలతో కొడుతూ చింతనే చక్రంలో వేసి తిప్పుతున్నాడు. చివరికి ఏం చేస్తాడో నాకు తెలియడం లేదు. 89. తెలివిలేని ఓ దైవమా, మహాత్ములకు ఆపదలు కలిగించి వాళ్ళ ధైర్యాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నావు. ఆయాసకరమైన ఈ దురాగ్రహం వదులుకో. ఈ మహనీయులు కల్పాంత కాలంలోనైనా సరే తమ మర్యాదను కోల్పోయే నీచమైన కుల పర్వతాలు, సముద్రాల వంటి వారు కారు సుమా. అంటే యుగాంతంలో సప్త సముద్రాలు, కుల పర్వతాలు, మేరలు తప్పడం కద్దు. మహాత్ములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్యాదను అతిక్రమించారని భావం. దైవం 90 అండి. దైవం ఎవడికి ఏది సిద్ధించాలని నిర్ణయిస్తుందో అది వాడికి ఎలాగైనా రానే వస్తుంది. ఇందుకు పెద్దల ఆశ్రయం ఏమాత్రం కారణం కాదు. నలుదిక్కులా వ్యాపించి అంటే అందరి కోరికలు తీరుస్తూ మేఘం ప్రతిదినం వర్షిస్తున్న చాతక పక్షి నోట చిన్న జలబిందువులు 2, 3 పడతాయి కానీ అంతకంటే ఎక్కువ పడవు. కర్మ పద్ధతి గురించి 91. దేవతలకు నమస్కరిస్తున్నాం, వాళ్ళు కూడా పాపిష్టి విధికి లోబడి ఉండేవారే కాబట్టి విధికే నమస్కరించాలి. ఆ విధి కూడా కర్మను అనుసరించే ఫలం ఇస్తున్నది. ఫలం కర్మకధీనం. అందుచేత ఆ దేవతలతోనూ ఈ విధితోనూ నాకేమి పని? విధి కూడా దేన్ని అతిక్రమించలేదో ఆ కర్మకే నమస్కారం. అంటే భగవంతుడే కర్మకు అధీసుడని. 92. ఏ కర్మ బ్రహ్మను బ్రహ్మాండమనే భాండంలో కుమ్మరి వాణిలా నియమించిందో, ఏది విష్ణువును 10 అవతారాలనే దుర్గమమైన అడవిలో పడవేసిందో, ఏది రుద్రుణ్ణి పుర్రె చేత పట్టుకునేటట్లు చేసి భిక్షాటనకు పంపిందో, ఏది సూర్యుని రోజు ఆకాశంలో త్రిప్పుతున్నదో ఆ కర్మకు నమస్కారం. 93. ఓ సాధు, నీవు కోరిన ఫలం అనుభవించాలనుకుంటున్నావా? అయితే ఏది దుష్టులను శిష్టులుగాను, మూర్ఖులను పండితులుగాను, శత్రువులను మిత్రులుగాను, అగోచరమైన దాన్ని గోచరించేదిగాను, విషాన్ని అమృతంగాను క్షణంలో మారుస్తుందో అట్టి శ్రేష్టమైన సత్కర్మను ఆచరించు. అంతేగాని
గొప్ప గొప్ప గుణాల కోసమై వ్యర్థంగా ఆసక్తిని పెంచుకోవద్దు. ఇట్లా వ్యర్థమైన వాటి కోసం ఆశలు పెంచుకోవద్దు అని. పూర్వం చేసుకున్న పుణ్యకర్మ మిగిలి ఉన్నంతకాలం మంచి భవనము, విలాసవతులైన యువతులు, ఏకచిత్రాధిపత్యము గల సంపద ఇవన్నీ అనుభవానికి వస్తాయి. ఆ సత్కర్మ కాస్త నశించిందంటే పైన చెప్పిన మేడలు మొదలైన సంపదలన్నీ రతిక్రీడలో తెగిన ముత్యాల హారంలోని ముత్యాలలాగా నలుప్రక్కలకు చెదిరిపోయి క్షణంలో అదృశ్యమవుతాయి. 95. మంచిది కానీ చెడ్డది కానీ ఒక పని ప్రారంభించేటప్పుడు దాని పర్యవసానం ఎలా ఉంటుంది అని బుద్ధిమంతుడు ముందే సావధానంగా ఆలోచించుకోవాలి. ఆలోచన లేకుండా తొందరపడి చేసిన పనులకు బ్రతికినంత కాలం శల్యంలాగా హృదయాన్ని పీడించే దుష్ఫలం కలుగుతుంది. 96. కర్మభూమి అయిన భరతఖండంలో పుట్టి కూడా తపస్సు చేయటానికి పూనుకొనని మందభాగ్యుడు వైడూర్యంతో చేసిన పాత్రలో గంధపు కట్టెల మంటలతో తెలికపిండి వండేవాడితోనూ, జిల్లెడు దూది పండించాలని బంగారు నాగలతో భూమిని దున్నేవాడితోనూ, కర్పూర పుటరటి చెట్లను నరికి వాటితో ఆరిక చేలకు కంచె వేసేవాడితోనూ సమానుడు. 97. పురుషుడికి ఆకారము, కులము, శీలము, చదువు, పూనికతో చేసిన సేవ ఇవేవి ఫలం చేకూర్చవు. పూర్వం చేసిన తపస్సు వల్ల కలిగిన పుణ్యాలే ఋతుకాలంలో వృక్షాలలాగా సమయానికి ఫలిస్తాయి. 98. నీళ్లలో మునగని, మేరు శిఖరానికి పోని, యుద్ధంలో శత్రువులను జయించని, వర్తకము, వ్యవసాయము, ఉద్యోగము మొదలైన సమస్త విద్యలను, కళలను అభ్యసించని, మహాప్రయత్నంతో పక్షిలాగా విశాలమైన ఆకాశంలో ఎగరని, ఏమి చేసినా ఈ లోకంలో మనిషికి జరగకూడనిది జరగనే జరగదు. పూర్వ పుణ్యం వల్ల జరగవలసిన మేలు జరిగే తీరుతుంది. అది జరగనిది ఎప్పటికీ జరగదు, జరిగేది తప్పగా జరగక మానదు అని. 99. అడవిలో కానీ, యుద్ధంలో కానీ, శత్రువుల మధ్య కానీ, నీళ్లలో కానీ, నిప్పులో కానీ, మహాసముద్రంలో కానీ, పర్వత శిఖరంపై కానీ మనుష్యుడు నిద్రిస్తున్నా, మత్తులో ఉన్నా, అపాయంలో ఉన్నా సరే పురాకృత సుకృతాలు తప్పక రక్షిస్తాయి. అంటే నీ సుకృతం ఎటు వరకు ఉందో నువ్వు రక్షించబడాలి ఉంటే రక్షించబడతారు అని. లాస్ట్ అండి 100. పూర్వం ఎక్కువ పుణ్యం చేసుకున్న వాడికి భయంకరమైన అరణ్యము ముఖ్య నగరంగాను, ప్రతి మనిషి సజ్జనుడుగాను, భూమండలం అంతా రత్ననిధిగాను మారిపోతాయి. ఇట్లా నీతి శతకం సమాప్తమండి. భక్తృహరి సుభాషితాలు సమాప్తమండి. ఇంకా మంచి మంచి విషయాలు, ఇంకా నాకు తెలిసినటివి, నేను చదివినటివి, చిన్నప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకాలనే నేను అన్నీ ఉన్నటివి చెప్తున్నానండి. అందరూ తెలుసుకోండి, ఆచరించండి. నిరంతరం భగవంతుని నామస్మరణ చేస్తూ వీడకుండా ఆయన సన్నిధిలోనే ఉందాము. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. సోహం.